పవన్ కళ్యాణ్ గారు గొప్ప హీరో ప్రజల దృష్టిలో, కానీ ఆయనకి ఎక్కడో దర్శకుడు అవ్వాలని ఒక కోరిక ఉంది కదా. దాంతో జానీ సినిమా తీశారు. జానీ సినిమాకి మీరే పనిచేశారు. జానీ సినిమా తీసినప్పుడు మీ అంచనా ఏంటి సార్? నాకు కళ్యాణ్ అలా డల్గా అలా ఉంటే నాకు అస్సలు నచ్చేది కాదు. అస్సలు నచ్చేది కాదు. దెబ్బలు తినడం మనిషి డల్గా సినిమాలో అస్సలు నచ్చేది కాదు. బట్ నాకు కళ్యాణ్ కావాలి. ఐ డోంట్ లూజ్ హిమ్. సిమ్టమ్స్ తెలిసాయా మీకు? అరే కళ్యాణ్ డల్గా వెళ్తుంటే నేనే కళ్యాణ్ అనేది నేను చూసిన కళ్యాణ్ వేరు కదా. హైపర్గా సరదాగా నవ్విస్తుండే కళ్యాణ్ అది. ఆయన నేచర్ ఎప్పుడు అలా సరదాగా నవ్వుతూ ఉండే. అయ్యో చాలా జోవియల్గా ఉంటాడు, చాలా బాగుంటాడు. ఆయన తత్వానికి విరుద్ధమైన సినిమా అది. ఆయనకి ఏంటంటే అఫ్కోర్స్ మీరు సినిమా చూస్తే మేకింగ్ అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది. అతను నమ్మింది చేసాడు. తను డైరెక్టర్ అయితే ఏం చేయాలో అది చేసాడు అతను. కానీ అది కరెక్ట్ కాదు, తర్వాత తనకు కూడా తెలుసు. బట్ ఓకే నమ్మాం, దిగాం, చేద్దాం, చూద్దాం చేసాడు అంతే. బట్ ఒరిజినల్ కళ్యాణ్ అలా ఉండడు. చాలా హైపర్, చాలా సరదాగా ఉంటాడు, చాలా జోవియల్గా ఉంటాడు. ఎప్పుడన్నా కోపం వస్తే సీరియస్గా ఉంటాడు తప్ప 99.9% వెరీ క్యాజువల్. జోకులు వేస్తుండాలి. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ సెట్లో పడపడపడ నవ్వుతుండాలి. ఎప్పుడు నవ్వుతుంటాడు. షార్ట్లోకి వెళ్ళి నవ్వుతాడు. అది కదా, షార్ట్ రెడీ అంటే నవ్వుతుంటాడు, టేక్ అంటే రెడీ అంటాడు, అప్పుడు మూడ్లోకి వస్తాడు. అప్పుడు దాకా తను నవ్వుతున్నా షార్ట్లోకి వచ్చి యాక్ట్ చేసేసి మళ్ళీ టక్మని షార్ట్లోనే నవ్వేస్తుంటాడు. షార్ట్ కట్ చెప్పి ముందు కూడా నవ్వేస్తుంటాడు ఒక్కోసారి. అలా ఉంటాడు. హీరోల్లో మీ ఫస్ట్ ఫ్రెండ్ నాగార్జున గారు కదండి. టాప్ హీరోలు అందరూ ముందు మీ దగ్గర నాగార్జున. నాగార్జున మొదటి నుంచి కొత్తదనానికి అట్రాక్ట్ అవుతుంటాడు ఆయన, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అని. సో మజ్ను సినిమాలో క్లోజ్ అయిన ఆయన, ఐ వాజ్ అసిస్టెంట్ గురుగారు దాసనారాయణ గారి సినిమా. అప్పుడు బాగా క్లోజ్. అంటే ఆయన ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఎవరొకడు అందరితో సరదాగా. సో ఆ టైంలో కొంచెం నాగార్జున రిజర్వ్డ్గా ఉండే టైం నేను బాగా దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఎప్పటికప్పుడు పెప్ చేస్తుండేవాడు ఆయన్ని. బాబు ఇది, బాబు అది. అప్పుడే ఆ యజ్ఞనక్షత్రం ఎదురు రిలీజ్ అయింది, మౌన్ రాగం. కార్తీక్ ఉండే కార్తీక్ సినిమా చూశాను. ఆ సరదాగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఎన్ని కౌరులు చెప్తుండేవాడు ఎక్కువ నాగార్జునకి ఏదో గెడ్డం టీమ్ చేయాలంటే రామచంద్ర దగ్గర తీసుకెళ్ళా కారులో మెడ్రాస్లో. ఆయన లేడప్పుడు తనతో మాట్లాడుతుంటే తనకి తన ముందు యూనిట్లో ఒక మనిషి ఉన్నాడు మనతో, ఇలా అనేసి ఒక ఇది స్టార్ట్ అయింది ఆయనకి. సో అది అలా ట్రావెల్ చేసి నా మీద దృష్టి పడిపోయింది. సో అతని మనసులో ఉండేది, నాకు చొక్కాలు ఇచ్చేవాడు, షర్ట్స్ ఇచ్చేవాడు. సో అలా నాగార్జునకి స్టార్ట్ అయింది నన్ను కెమెరామెన్ చేయలేని మనసులో ఉందిలా ఉన్నది తెలియదు. తర్వాత నిర్ణయం టైంలో ప్రియదర్శన్ గారికి ఏదో లొకేషన్ చూపించమంటే ప్రియదర్శన్కి నేను నా కార్లో ఎక్కించి చూపిస్తుంటే నా బాడీ లాంగ్వేజ్, నా మూమెంట్స్ అవి చూసి ఆయన యాక్ట్ చేయమన్నాడు. చేయనంటే నాగార్జున బ్లాక్మెయిల్ చేసాడు, నువ్వు యాక్ట్ చేస్తే సినిమా ఇస్తా, నన్ను కెమెరామెన్ చేయండి బాబు, నీ కెమెరామెన్ చేస్తా, నీ తొక్కల యాక్టింగ్ నాకెందుకు, సరే ముక్కు మొహం లేదు నేను ఎందుకని, అలా కాదు నువ్వు యాక్ట్ చేయి, నీకు నేను కెమెరామెన్ ఛాన్స్ ఇస్తాను. పాపం చేయకపోయినా ఇచ్చేవాడు, కానీ అలా అంటే అందులో యాక్ట్ చేశాను. నెక్స్ట్ వారసు సినిమా ఇచ్చాను. మామూలుగా సహజంగా ఇండస్ట్రీలో ఒక రంగంలో పేరు రాగానే పక్కన వాళ్ళు చెప్తారు మీరు నటించాలి పక్కన చెవిలో ఊదేవాళ్ళు ఉంటారు కదా. గొప్ప దర్శకులకు కూడా అలా చెప్పి నటింపజేసి తోసేశారు. అలా మీకు జరగలేదా? 2-3 చేయమన్నారు అప్పుడే. జేడి చక్రవర్తి మృగం సినిమాలో మొన్న ఎవరో చేయమన్నారు, మొన్న ఎవరో చేయమన్నారు నన్ను. అలవా ఇప్పుడు కాదు నేను అనేది, మీరు 20 ఏళ్ల క్రితం తలుచుకుంటే హీరో అయిపోయాడు. వద్దు, నాకు తెలియదు, నేను యాక్ట్ చేయలేను. ఒక డైలాగ్ చెప్పమని నేను లోపల నుంచి ఫీల్ అయ్యి చెప్తాను ఎమోషనల్గానే. అది ఎలా ఉందో ఆ రేంజ్లో చెప్తాను. అది సరిపోదు నాకు. అది సరిపోదంటే ఇప్పుడు ఆర్ట్ ఫిల్మ్ తీయాలి నాతో. నాకు యాక్టింగ్ రాదు, చెప్పగలను కానీ చేయలేను. చోటా అంటే చిరంజీవి అంటే చోటా అనేది జనంలో మీరు అవునన్నా కాదన్నా అందరూ అనుకునే విషయం. చిరంజీవి గారి మనస్సుకు మీరు తొలిసారి ఎప్పుడు దగ్గర అయ్యారు? ఎట్లా అసలు మీ చిరంజీవి గారు గుర్తుందో లేదో కానీ చిరంజీవి గారి మనసుకు నేను చాలా ఎర్లీ స్టేజ్లో దగ్గర అయ్యాను. ఖైదీ అసిస్టెంట్గా ఖైదీ, మంత్రి గారు వియంకుడు, మీరు అసిస్టెంట్, కెమెరా అసిస్టెంట్ నేను. అప్పుడే ఆయనకి బాగా క్లోజ్. ఆయనకి కెమెరా ఇంట్రెస్ట్. అలాగా కొత్తగా పెళ్ళి అయింది. వదిన ఆయన కలిపి ఊటీ వచ్చారు మంత్రి గారు డ్యూరింగ్ టైంలో. కెమెరా పక్కనే శ్యామలరావు స్టిల్ కెమెరామ్యాన్, ఆయన కెమెరా తీసుకుని ఈయన స్టిల్స్ తీస్తుండేవారు. నేను కెమెరా అసిస్టెంట్ పక్కనే ఉంటాం కదా.
ఏనా నీకు బాగా ఇంట్రెస్ట్లో ఉంది కెమెరా? అవును. ఇలా మాట్లాడుకునేవాళ్ళు ఆయన నేను ఒకసారి ఒక రెడ్ జర్కిన్ వేసుకెళ్ళా. ఆ జర్కిన్ బాగుంది తీసి ఆయన వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఖైదీ సినిమాలో ఆయన గుర్రంలో వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఆయన పాటలప్పుడు కానీ బాగా నేను అదిరిపోయింది. అంటే నాకున్న హైపర్నెస్ నిజం ఇందులో నాకు ఇదే, నేను కెమెరామెన్ అవుతాను అసలు నాకు అదే లేదు. ఇలా చెప్తుండేవాడిని, ఆయన నవ్వుకుంటూ థ్యాంక్ యూ. తర్వాత అడవి దొంగ వచ్చేసరికి చిరంజీవి గారు నెక్స్ట్ స్టెప్, రాఘవేంద్ర గారితో స్టార్టింగ్, అన్నపూర్ణ శ్రీలో సాంగ్లో క్యాప్ అది పెట్టి వానా వానా వందనం అని సాంగ్. ఆయన సెట్లోకి రాగానే దగ్గరికి వెళ్ళా, అదిరిపోయింది డ్రెస్ అన్నా. నిజమా? నువ్వు భలే చేస్తావు చోట, లోపల టెన్షన్, నీతో మాట్లాడితే హ్యాపీగా ఉంటుంది. నాకు టెన్షన్ ఉంది నా డ్రెస్ ఎలా అని. యు ఆర్ వెరీ పాజిటివ్ అన్నారు అప్పుడైనా. ఆయన మర్చిపోయారు గుర్తు నాకు తెలియదు. కట్. ఇప్పుడు నేను కెమెరామెన్ అయిన తర్వాత నన్ను పిలిచారు. పిలిచి నా బ్రదర్ సినిమా అనుకుంటున్నాం, ఆ సినిమా చేయన్నారు. అన్ఫార్చునేట్లీ ఆయనకు బ్రదర్ ఉన్నాడో హీరో రేంజ్లో ఉన్నాడో నాకు తెలియదు. ఎవరంటే కళ్యాణ్, చిరంజీవి గారు బ్రదర్. అవునా? అవును చోట, నాకు తమ్ముడు ఉన్నాడు. నాగబాబు గారు తెలుసు నాకు, కళ్యాణ్ ఉన్నాడు నాకు తెలియదు. అవును చోట, వాడు బయట రాడు, వాడు పుస్తకాల పురుగు, వాడిని ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం, ఆ సినిమా నువ్వు చేయాలి. నేను చేయను, మీతో అయితే చేస్తాను. నాతో ఎలా చేస్తావు? లోక్ సింగ్ ఉన్నాడు, దత్తు ఉన్నాడు, కేసర్ ఉన్నాడు, నాతో కుదరదు. ఎలా చేస్తావు? వాళ్ళందరూ వదిలి నేను నీకు ఎలా ఇవ్వగలను? సరేనా, నేను చేయను.